పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండింటిని కలపాలంటే చాలా క్లిష్టమైనటువంటి అంశం ఇది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఏపీ తెలంగాణల్ని చాలా చోట్ల ఏకం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇటు నుంచి అటు కృష్ణా నదికి వంతెన వేసేటువంటి క్రమంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటివరకు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, బైపాస్లు, అలానే రైల్వే లైన్లు వీటి గురించి మాత్రమే మాట్లాడినటువంటి ఏపీ సర్కార్ ఇప్పుడు కొత్తగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలను కలిపేందుకు కృష్ణా నది దాటాలంటే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండేలా వీలైనన్ని ఎక్కువ వంతెనలు కట్టాలి అనేటువంటి ఒక ప్రణాళికని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఎప్పుడో దశాబ్దాల క్రితమే నిర్మించాల్సినటువంటి వంతెనలకి ఇప్పుడు మోక్షం లభిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటిదే తాజాగా మరో వంతెనని క్లియర్ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది. ఇది పూర్తిగా ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో వస్తున్నటువంటి ప్రదేశం. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి, ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని ముక్త్యాల నుంచి అటు పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మాదిపాడుకి ఒక వంతెన నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్దాల క్రితం సంకల్పించింది. కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే దానికి అయ్యేటువంటి ఖర్చు. అయితే అది అలా పెండింగ్లో ఉండడం ప్రస్తుతానికి దీని అంచనా వ్యయం 60,50,00,000 రూపాయలకు చేరింది. 60,54,00,000 రూపాయలకు చేరింది. అయితే నాబార్డు నిధులు మంజూరు చేయడానికి సుముఖత వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. అతి త్వరలోనే కృష్ణా నదిలో పడవ ప్రయాణం చూసేటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతంలో వస్తుంది. దాని ప్రత్యేకత ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో జరిగినటువంటి అనేక ప్రతిపాదనల్లో భాగంగా ఇది వాస్తవానికి సరిహద్దు ప్రాంతం, కృష్ణానదికి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతం. ఒకసారి ఈ మ్యాప్ను మనం జూమ్ అవుట్ చేసి చూస్తే కనుక ఇది ఏం లేదు, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మ్యాప్, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి మ్యాప్. 1 కాదు 2 కాదు, మొత్తం 4 వంతెనలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది వెస్ట్ బైపాస్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేస్తున్నటువంటి వంతెన, అతి త్వరలోనే ఇది సాక్షాత్కారం కాబోతున్నటువంటి వంతెన. అలానే ఈ ప్రాంతంలోనే మరొక వంతెన రాబోతుంది, అది ఐకానిక్ బ్రిడ్జి కాబోతుంది, 2వ వంతెన. ఇక 3వది ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కూడా ఇంకా సజీవంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం. దాని పక్కనే వైకుంఠపురం దగ్గర రైల్వే లైన్ బ్రిడ్జ్ మరొకటి రాబోతుంది, ఇది 4వ వంతెన. 5వ వంతెన చూస్తే కనుక ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి క్లియరెన్స్ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఇచ్చేసింది. 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి. కాబట్టి ఇది ఖరారుగా దీనికంటే ముందే, ఇన్నర్ రింగ్ రోడ్ కంటే ముందే ఔటర్ రింగ్ రోడ్ వంతెన మాత్రం వస్తుంది. సో ఇది మొత్తంగా జాగ్రఫీ పరంగా చూస్తే ఉన్నటువంటి ప్రాంతం. దీన్ని మరికొంత జూమ్ చేసి మనం చూస్తే కనుక ఈ శివారు ప్రాంతం, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో మరొక వంతెనను తీసుకొచ్చేటువంటి ప్రణాళికని ఏపీ ప్రభుత్వం రెడీ చేసింది. ఆ వంతెనే ముక్త్యాల నుంచి వెళ్ళేటువంటి వంతెన. ముక్త్యాలని అలానే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మాదిపాడిని కలిపేటువంటి వంతెన. ఇది నందిగామ శివారు వరకు ఈ మ్యాప్ చూపిస్తుంది. నందిగామ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అంటే ఇప్పుడు ప్రతిపాదిస్తున్నటువంటి వంతెన మార్క్ ఇది, అంటే ఆల్మోస్ట్ ఇది ఆంధ్ర తెలంగాణ సరిహద్దు రేఖ పైన ఉండేటువంటి వంతెనగానే మనం చూడాల్సి ఉంటుంది. సో ఇది ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే అసలు ఇక్కడ ఎలాంటి వంతెన రాబోతుంది, ఏ విధమైనటువంటి ప్రణాళికల్ని ఏపీ సర్కార్ రెడీ చేసింది ఒకసారి పరిశీలిద్దాం. ఈ వంతెనకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇది కేవలం 500 మీటర్ల లోపే నిర్మాణం జరుగుతున్నటువంటి వంతెన కాబోతుంది ఈ వంతెన. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వచ్చేటువంటి డిస్టెన్స్ దాదాపు 18 కిలోమీటర్లు, 17.5 కిలోమీటర్లు, 38 నిమిషాల ప్రయాణం కనిపిస్తుంది ఈ రెండు ప్రాంతాల మధ్య. కానీ ఈ వంతెన అనేది నిర్మాణం జరిగితే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? ఇది ముక్త్యాల పూర్తిగా సరిహద్దు ప్రాంతం. ఈ లైన్ కనిపిస్తుంది, ఇది తెలంగాణ బార్డర్. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ తెలంగాణలోకి వచ్చేటువంటి ప్రదేశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తే కనుక ఇది పల్నాడు జిల్లాలో పరిధిలోకి వచ్చేటువంటి మాదిపాడు ప్రాంతం. సో మాదిపాడు దగ్గర నుంచి ముత్యాలకి కేవలం ఈ లైన్ 500 మీటర్లు మాత్రమే ఉంది, అంటే 1/2 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఈ 1/2 కిలోమీటర్ వంతెన వేస్తే అటు కృష్ణా గుంటూరు జిల్లాలు, అంటే ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కలిసిపోయేటువంటి అవకాశం ఉన్న మార్గం అవుతుంది ఇది. ఇక్కడ పడవ ప్రయాణం చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటుంది. కృష్ణానది పుట్టిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఇంత నేరో లైన్ ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడా కూడా లేదు, కేవలం ఇక్కడ మాత్రమే ఉంది. అందుకనే ఒక 20-30 ఏళ్ల క్రిందటే దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ప్రతిపాదన, అంటే వంతెన ప్రతిపాదనలు జరిగినాయి. కానీ అవన్నీ కూడా రాజకీయ కారణాలు లేదా అలసత్వం వలన అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఈ ప్రాంతంలో నిర్మాణం చేసేందుకు ఒక ప్రణాళికను రెడీ చేసింది. ఆల్రెడీ దీన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గతంలో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి టెండర్లు కాల్ఫర్ చేసింది. కానీ కాంట్రాక్టర్లు 2 సార్లు కాల్ చేసినప్పటికి కూడా ఎవరు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు సెప్టెంబర్లోనే టెండర్లు ఫ్లోట్ చేసింది. 2 కంపెనీలు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం ముందర ఉంచాయి. మొత్తం మీద 50 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి వెంచర్ ఇది. మొత్తం 60.54 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని లెక్కలు తేల్చారు. దీనికి కావాల్సినటువంటి ఫండ్ మొత్తాన్ని కూడా నాబార్డ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. నాబార్డ్ అంటే రకరకాల డెవలప్మెంట్ స్కీమ్స్కి నాబార్డ్ ఫండింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నాబార్డ్ రెడీగా ఉంది. కాబట్టి ఇది ఫైనలైజ్ చేయడం ద్వారా ప్రభుత్వం పనులను వెంటనే మొదలు పెట్టాలనేటువంటి ప్రతిపాదన చేసి, మీరు ఒకటి విషయం ఇక్కడ గమనించి చూస్తే కనుక ఇక్కడ వచ్చేటువంటి ప్రదేశం, ఇక్కడ ఏ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తారంటే ఇది పులిచింతల డ్యామ్. అంటే పులిచింతల డ్యామ్ నుంచి ఇటువైపు గుంటూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పులిచింతల డ్యామ్కి దిగువన ఈ వంతెన వస్తుంది. అటు టర్న్ ఇక్కడ చూడండి, డీప్ కర్వ్ ఉంటుంది. కృష్ణానది ఇట్లా కంప్లీట్ కర్వ్ అయినటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ నీటి తీవ్రత కూడా, ఆ కర్వ్ వలన నీటి తీవ్రత తక్కువగా ఉంటుంది అన్న ఉద్దేశంతో పడవ ప్రయాణాలు సహజంగా చేస్తారు. కానీ వరద కృష్ణానది పోటెత్తినటువంటి సందర్భంలో అనేక ప్రమాదాలు, బల్లకట్టు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు కూడా ఈ ప్రాంతంలో చాలా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్లో ఆల్రెడీ ముక్త్యాల వైపు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది. ప్రభుత్వ స్థలం కాబట్టి సేకరించాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇటు మాదిపాడు వైపు మాత్రం ప్రైవేట్ ల్యాండ్ సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా 4.5 ఎకరాల వరకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం సేకరణ జరిపి నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఇంకొకటి ఏంటంటే, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేసే క్రమంలో సిమెంట్ కానీ ఇసుక కానీ రవాణా చేయడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఈ ప్రాంతం నుంచి ఇక్కడ వంతెన కట్టినప్పటికీ కూడా జల రవాణాకు అనుకూలమైనటువంటి జట్టీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ బ్రిడ్జితో పాటు జల రవాణా వనరుల ఏర్పాటు ప్రణాళిక కూడా ఇందులో భాగంగా ఉంది. రేపు అమరావతికి తరలించబోయేటువంటి వివిధ రకాల సామాగ్రి కూడా ఇక్కడ జలమార్గం ద్వారా పంపించడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఇక్కడ నిర్మించబోయేటువంటి బ్రిడ్జ్ డిజైన్లో కూడా రవాణాకి అనుకూలమైనటువంటి మోడల్స్నే ఏర్పాటు చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. ఆ డిజైన్లనే ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంది. దాదాపు 17 అడుగుల లోతు సిమెంట్ దిమ్మల లాంటి పిల్లర్లని లోపలికి పెట్టడం ద్వారా బలమైనటువంటి పునాదులు వేసి 12 ఫ్లాంక్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 12 పిల్లర్స్ లాంటివి ఏర్పాటు చేసి వాటిపైన డక్ట్లు ఏర్పాటు చేస్తూ ఈ వంతెన నిర్మాణం జరుగుతుందని చెప్పని ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. కాబట్టి చాలా చిన్న వంతెన ఇది. 500 మీటర్ల మాత్రమే పొడవు ఉండే, అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మాత్రమే పొడవు ఉండేటువంటి వంతెన. ఇంకొకటి ఏంటంటే, ఈ వంతెన పూర్తయితే హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్ళేటువంటి మార్గంలో కూడా దాదాపు 50 కిలోమీటర్ల వరకు డిస్టెన్స్ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే విజయవాడ వరకు వెళ్ళి టర్న్ అయ్యి గుంటూరుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రూట్లోంచి వెళ్ళిపోయేటువంటి క్రమంలో గుంటూరుకు వెళ్తే కనుక దాదాపు 50 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని అంచనా వేస్తున్నారు. సో ఈ అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి వంతెన, చాలా చిన్న వంతెన, ఖర్చు విషయంలో కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. కాబట్టి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి క్లియరెన్స్ ఇస్తున్నట్టుగా సమాచారం ఉంది. వైకుంఠపురం బ్రిడ్జ్ కంటే కూడా ముందర ఇది నిర్మాణం అవుతుంది. ఎందుకంటే వైకుంఠపురం బ్రిడ్జ్ని లాకులతో, బ్యారేజ్ని పూర్తిగా లాకులతో సహా అక్కడ కొంత నిల్వ సామర్థ్యం ఉండే విధంగా, నీటి నిల్వ సామర్థ్యం ఉండే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 15 టీఎంసీల నీటిని నిల్వ చేసే విధంగా డిజైన్లో కూడా మార్పులు చేస్తున్నారు. కాబట్టి దీనికి ఇక్కడ నిల్వ అనేటువంటి అంశం లేదు, కేవలం వంతెన మాత్రమే ఉంటుంది. రవాణాకి, జల రవాణాకి అనుకూలమైనటువంటి వంతెన డిజైన్ కాబట్టి ముందుగా ఈ వంతెన నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంది. నాబార్డు దీనికి క్లియరెన్స్ ఇచ్చింది, నిధులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను పూర్తి చేసి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.